హాయ్ అండి, భవానీ పికిల్స్కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు చెప్పాను కదండి, నేను ఇన్స్టెంట్ పొడులతో వస్తాను. ఇన్స్టెంట్గా సాంబార్ ఎలా తయారు చేసుకోవాలి, ఇన్స్టెంట్గా రసం ఎలా తయారు చేసుకోవాలి, అలాగే చింతపండు నానబెట్టేసి గుజ్జు తీసుకుని ఉడకబెట్టేసి కొంచెం పసుపు, ఉప్పు, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఉడకబెట్టానండి. తాలింపు వేయలేదు. అలాగే ఇదిగోండి కందిపప్పు, కొంచెం మినప్పప్పు, కందిపప్పు, కొంచెం శనగపప్పు, పెసరపప్పు వేశాను. అలాగే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేపేసి సాంబార్ పొడి కూడా వేసుకోవసరం లేదండి, పొడి తయారు చేసేసాను. మళ్ళీ కూరగాయ ముక్కలన్నీ వేసుకుని ఒక 2 స్పూన్లు పేస్ట్ కలిపి గిన్నెలో కలిపి వాటర్ కలిపేసి ఇది పోసేయటమే. పోసి మరగబెట్టుకుని తాలింపు వేసుకోవటమే. ఈజీగా సాంబార్ అయిపోద్ది. అలాగే రసం ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తే 1/2 లీటర్ వాటర్కి 2 స్పూన్లు వేయాలండి. ఇది 2 స్పూన్లు వేసి మరిగే వాటర్లో 2 స్పూన్లు వేసి తిప్పుకుని కొంచెం ఒక 2 నిమిషాలు మరగనిచ్చి దించేసుకోవటమే. తాలింపు కూడా వేయవసరం లేదు. ఇది ఇన్స్టెంట్ పేస్ట్. ఇది బ్యాచిలర్స్కి కానీ ఆఫీస్కి వెళ్ళే భార్యాభర్తలకు కానీ యూజ్ అవుతుందండి. ఇది బాగా ఇంట్లో ఉండే వాళ్ళకైతే వాళ్ళే తయారు చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇవి తయారు చేసి కూడా నేను ఇస్తానండి, డెలివరీ చేస్తాను. ఇవి బ్యాచిలర్స్ కానీ యూఎస్లో ఉన్న వాళ్ళకి కానీ అమెరికాలో బయట ఎక్కడైనా సరే బయట ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుద్ది. ఇది తొందరగా చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం. ఎలా తయారు చేశానో కూడా త్వరలో చూపిస్తానండి. ఇది ఏమేమి ఐటమ్స్ వేసాను అన్నీ చెప్తాను. ఇప్పుడైతే తయారు చేసి చూపిస్తున్నాను. ఇది పేస్ట్ అయితే చాలా బాగా, రసం కూడా బాగుంటుందండి. చాలా మనం రోజు డైలీ చేసుకున్నట్టే ఉంటుంది. 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం. బయట ఉన్నా కూడా నెల పైన ఉంటుంది, ప్రాబ్లం లేదు. అసలు వాటర్ కూడా లేవు కదా, మొత్తం అంతా ఇంకిపోయింది కదా. అలాగే సాంబార్ అయినా సరే, రసం అయినా సరే, ఏదైనా సరే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అని తయారు చేశాను. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లైక్ చేయండి.